లో రండి. మన ధ్యానం కొరకు 112వ కీర్తన. 112వ కీర్తన, 111వ కీర్తనకి జంట కీర్తన. మరి ఆ శైలి, భాష ఇవన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. ఈ కీర్తనకి ధన్యుడు అనేటువంటి ఒక శీర్షిక టైటిల్ని ఇవ్వచ్చు. మరి యూదులు వాళ్ళ చరిత్రని, సంస్కృతిని, జాతిని, ఆధ్యాత్మికమైనటువంటి స్వాస్థ్యాన్ని తమ మనసులో ఉంచుకొని ఎక్కడికి వెళ్ళినా సరే మరి వాళ్ళ ప్రత్యేకతను వారితో పాటు తీసుకెళ్లేవాడు. వారిలో కొంతమంది చాలా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండేది. కొన్ని శతాబ్దాల పాటు కొన్ని గ్రంథాలకి నకళ్ళు రాసుకోలేదంట, కాపీలు రాసుకోలే. అయితే వాళ్ళ రబ్బీ అనే మాట మనం వింటాం కదా, కొత్త నిబంధనలో కూడా బోధకుడు అని అర్థం. మరి ఆ గ్రంథం అంతా కూడా కంటతా చేసేవాళ్ళని, కంటతా చేసి వాళ్ళ పిల్లలకు కూడా కొంత వయసు వచ్చేటప్పటికి ఆ గ్రంథాన్ని కంటతా చేయించేవాళ్ళని. అయితే యూదులకి హింసలు ప్రారంభమైనప్పుడు యూదులు చరిత్రలో హింసించబడినటువంటి యూదుల వంటి జాతి ఇంకొక జాతి లేదు. మరి వాళ్ళ పిల్లలకు కూడా ఆ యొక్క ఆ గ్రంథాన్ని కంఠస్థం చేయించేవాళ్ళు కదా. వాళ్ళు హింసలు ప్రారంభమైనప్పుడు రబ్బీలు గనక చనిపోతే లేకపోతే చంపబడితే ఆ గ్రంథం తర్వాత తరాల వారికి అందుబాటులో ఉంటది అని గ్రహించుకున్నప్పుడు వాళ్ళు రాయడాన్ని ప్రారంభం చేశారు. మరి ఆ యొక్క యూదుల యొక్క సాంస్కృతిక పుస్తకాలు, రాజకీయ పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవన్నీ కూడా తాల్ముద్ అనేటువంటి గ్రంథంలో వాళ్ళ చరిత్ర ఇవన్నీ కూడా పొందుపరిచారు వాళ్ళు. మరి అంతేకాకుండా యూదుల యొక్క పరిశుద్ధ లేఖనాలని, పవిత్రమైన కొన్ని పుస్తకాలని, సాహిత్యాన్ని కూడా కంఠత చేసేవాళ్ళు. అందుకే బైబిల్లో కూడా మనం చూసినప్పుడు చక్కని సాహిత్యం కనిపిస్తా ఉంటుంది. మరి యూదులు అట్లాంటి సాహిత్యము, కవిత్వము, పాటగా పాడుకునేటువంటి, అంటే రాగం కట్టగలిగినటువంటి ఆ యొక్క పాటలు ఈ విధంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఎట్లా ఉంటాయో ఆ రకంగా రాసుకునే వాళ్ళు అనమాట. సో ఎక్కువ విషయాలు పాటగా రాసుకుని ఆ పాటని పాడటం ద్వారా వాటిని జ్ఞాపకంలో ఉంచుకునేవాళ్ళు. మరి పాత నిబంధన గ్రంథాన్ని ఒక పుస్తకంగా లేకపోతే ఒక గ్రంథంగా రూపొందించడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అంటే కొన్ని పుస్తకాలను దగ్గర తీసుకొచ్చి పాత నిబంధన లేఖనాలు అనేటువంటి ఆ పుస్తకాన్ని తయారు చేయడానికి వాళ్ళు చాలా, అంటే వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళు చాలా మెంటల్ ఎక్సర్సైజ్ చేశారు, మానసికమైనటువంటి ఎక్సర్సైజ్ చేశారు. మరి నిజంగానే మన మనసులో సోమరతనం ఉన్నట్లయితే వాక్యం యొక్క వెలుగు మన మీదకి ప్రసరించబడదు. మరి బైబిల్ని ఆసక్తిగా చదివి ధ్యానించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మన మీద ప్రకాశించి చదివినటువంటి వాక్యాన్ని గ్రహించేలా చేస్తాయి. మరి నిజంగానే ఈ కీర్తన చదవడం మాత్రమే కాకుండా కంఠస్థం కూడా చేయాలి. 111వ కీర్తన రక్షకుని గురించి నొక్కి చెప్తే మరి అది మనం చూసాం. ఈ 112వ కీర్తన మాత్రం పరిశుద్ధుల గురించి చెప్తుంది. 111వ కీర్తనలో దేవుడు రక్షకుడు ఏం కార్యాలు చేశాడు ఏంటి ఇవన్నీ కూడా మనకు చెప్తే కనుక 112వ కీర్తన విశ్వాసి గురించి, లేకపోతే మరి ఆయన యొక్క పరిశుద్ధుల గురించి చెప్తుంది. మరి 110వ కీర్తన దేవుని యొక్క సామర్థ్యాన్ని చెప్తే 111వ కీర్తన దేవుని సృష్టి గురించి చెప్తుంది. ఈ కీర్తన అయితే దేవుని ప్రజల గురించి చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఒక వరుసలో వచ్చినటువంటి కీర్తన 110, 111, 112. అయితే ఇక్కడ ధన్యుడు అనే మాట, మరి ధన్యుడు అనే యొక్క శీర్షికతో ఈ యొక్క కీర్తన సాగుతుంది. మరి ఈ ధన్యుని యొక్క జీవిత రహస్యం ఏంటో అనే దాన్ని చూస్తే 1వ వచనంలో మనం చూస్తాం. ఈ రహస్యం 2 విభాగాలుగా ఉంది. ఏంటి అంటే అతడు ధన్యుడైనటువంటి వాడు
అతని జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఒక్కటైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. 2 సో ధన్యుని యొక్క జీవిత రహస్యం 2 భాగాలుగా ఉంది. ఒకటి ఆయన దేవుణ్ణి ప్రేమిస్తాడు. 1వ వచనం చూస్తే యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మరి 111వ కీర్తన మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అనే వాక్యంతో ఆ కీర్తన ముగించబడతది. అదే వాక్యాన్ని మరలా దాన్ని అదే వాక్యాన్ని అందుకొని మరింత విశాలంగా మరి ఆలోచించి దాన్నే విశుద్ధపరిచినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఉన్నటువంటి కీర్తనలు 112వ కీర్తనలో. మరి మనుషులు సంతోషం కోసం అన్ని చోట్లకు పరిగెత్తినా సంతోషకరమైన జీవితం అనేది అంత పరుగులు తీసి సంపాదించుకోవాల్సిందేం కాదు. అది చాలా సులువైందే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క గ్రంథం చెప్తా ఉంది. ప్రసంగి గ్రంథం యొక్క ముగింపు కూడా చాలా విచారకరంగా ఉంటుంది. మరి అంటే వృద్ధుడైనటువంటి సొలొమోను తను గడిపిన జీవితాన్ని బట్టి దుఃఖించి ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని వెతుక్కుంటా ఉంటాడు. అయితే నిజమైన సంతోషం జ్ఞానంలో ఉందనుకొని జ్ఞానాన్ని బాగా అర్జించాడు. దేవుణ్ణి జ్ఞానం కోసం అడిగి, వివేకం కోసం అడిగి దాన్ని పొందుకున్నాడు కూడా. అతని దినాల్లో అతని కంటే జ్ఞానం ఎవ్వరు లేరు. అందుకనే యాజ్వైజ్ సాలమన్ అనేటువంటి ఒక సామెత కూడా వచ్చింది. అయితే ఆ జ్ఞానం అతన్ని సంతోషపరచలేకపోయింది. లోకంలో ఉన్న వాటి అన్నిట్లోనూ ఆనందాన్ని వెతుకున్నాడు. ఆనందం కోసం పరుగులెత్తాడు. డబ్బుతో కొనగలిగినవన్నీ కొన్నాడు. వర్తకం చేశాడు. ఓడల ద్వారా వర్తకం చేశాడు. అత్యధికమైనటువంటి బంగారాన్ని, మిక్కుల విలువైనటువంటి వస్తువుల్ని సంపాదించాడు. అయితే మరి అతని ఆర్భాటాలకు కానీ, శరీరేచ్ఛలకు కానీ అసలు అదుపే లేదు. అయితే ఇవి కూడా ఆయన జీవితంలో సంతోషాన్ని ఇవ్వాల. అయితే ముగింపు మాటలు చూడండి. ప్రసంగిలో ముగింపు 12వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాస్తాడో, ఆఖరికి ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేవాళ్ళను. మానవ కోటికి ఇది ఏ విధి అనే మాటను మనం అక్కడ చూస్తాం. అతడు తన జీవితాన్ని నిజానికి అలానే ప్రారంభించాడు. కానీ మధ్యలో దారి తప్పిపోయి అపరంజి వంటి ఆజ్ఞలను పక్కన పెట్టేశాడు. దేవుని ఆజ్ఞలు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని లోకాసులు అనేటువంటి మాయలకి, భ్రాంతికి అమ్మేశాడు. అయితే దానికి తగినటువంటి వెల చెల్లించాడు. రాజ్య విభజనకు అప్పుడే పునాది పడింది. నిజమే, సొలొమోను తను చేసినటువంటి విషయాలన్నిటి గురించి చూస్తే మరి సొలొమోను తర్వాత రాజ్యం 2గా విభజించబడటం మనం చూసాం. అది సొలొమోను చేసినటువంటి తను జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టే మరి ఆ విభజన పాయింట్ అనేది సొలొమోను యొక్క జీవితంలోనే మరి అవి 2గా తేలడం మొదలైన సొలొమోను తర్వాత పూర్తిగా 2 అయిపోయి. అయితే ధన్యుడైనటువంటి వ్యక్తి యొక్క జీవిత రహస్యం ఏంటి అంటే అతడు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి వస్తువులు, సంపద, భూములు, బంగారాలు అని ఆశపడే వారికి సొలొమోను యొక్క జీవితం ఒక గొప్ప పాఠం. ఈవెన్ మనందరికీ కూడా. కాబట్టి మన జీవితంలో కూడా దేన్ని ఎక్కువగా ముందుకు పెడుతున్నాం, మరి దేన్ని ప్రేమిస్తా ఉన్నాము అనేది చాలా ఆలోచించవలసినటువంటి పాయింట్. మన యొక్క ప్రేమ అంతా కూడా లోకంలో ఉన్న వాటి మీద, లోకం మీద ఉంటా ఉందా? అయితే ధన్యుడు అని చెప్పబడేవాడు, దేవుని వాక్యంలో ధన్యుడు అని చెప్పబడిన వాడు దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి తను ప్రశాంతంగా ఉండగలిగేటువంటి జీవితాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు, సంపద, లేకపోతే ఆ జ్ఞానం ఏదైనా కానివ్వండి, దేవుడు మనకి ఏది మరి
ఆశీర్వాదంగా ఇచ్చినప్పటికి కూడా అవన్నీ కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించడం అనేదే మరి ఎంతో గొప్ప సంపద. అటువంటి వాడే ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. రెండవదిగా చూస్తే దేవుని వాక్యాన్ని ప్రేమించడం. మనం 1వ వచనం చూస్తే గనక ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఈ మాట కూడా రాయబడింది అక్కడే. ఇందాక మరి ఆయన్ని ప్రేమించేవాడు ధన్యుడు, ఆయన యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అని అంటే ఇక్కడ ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. నిజమే, సంతోషం యొక్క రహస్యం తెలుసుకోవాలని ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప వారు, వేదాంతులు, మరి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా మంది సంతోషం కోసం వాటన్నిటిని చదువుతూ ఉంటారు. మరి సోక్రటీస్, ఆయన దగ్గర ఆ సంతోషం లేదు. మరి ఇంకా చెప్పుకుంటా పోతే ఎవరైనా సరే గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు, వేదాంతులు అనబడిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరి దగ్గర సంతోష రహస్యం లేదు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళందరి దగ్గర, వారిలో కొందరి దగ్గర ద్వేషం యొక్క రహస్యం ఉంది. సంతోషం అనేది మరి ధన్యకరమైనటువంటి దేవుని గ్రంథపు పేజీల్లో, పుటల్లో, అందులో మాత్రమే దొరుకుతుంది. అంటే దేవుని వాక్యంలో మాత్రమే దొరుకుతుంది. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు ధన్యుడు. మరి మరి సంతోషంతో నింపబడతాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ధన్యుడు, సంతోషంతో నింపబడతాడు. తర్వాత 2వ వచనం మనం కనుక చూస్తే కీర్తనకారుడు ధన్యుని యొక్క కుటుంబాన్ని, ఆయన యొక్క ధన్యకరమైన జీవితం కలిగి ఉన్న వాని కుటుంబాన్ని, ఆయన యొక్క కుమారుల్ని చూస్తా ఉన్నాడు. అంటున్నాడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతురగుదురు. అధికారం, ధనం, హోదా ఇవన్నీ వారసత్వంగా వస్తూ ఉంటాయి. కానీ మరి దేవునికి భయపడే వారి పిల్లలకు, సంతతికి దేవుడిచ్చే దీవెనలు మరి ఏంటంటే, పాత నిబంధన ప్రకారం కనుక మనం చూస్తే ఆయన యొక్క నిబంధనకు విధేయత చూపించిన వారి గృహాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అని మనం గ్రహిస్తూ ఉంటాం. అయితే కొత్త నిబంధనలో అటువంటి భూమి మీద లభించేటువంటి సంపదని దేవుడు వాగ్దానం చేయలేదు. కానీ కొండ మీద ప్రసంగాన్ని కనుక మనం చదివితే ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటంటే, దేవుని ప్రేమించే వారిని ఆయన హత్తుకొని ఆశీర్వదిస్తాడు. మనం నమ్మకంగా సువార్తను విత్తి మన ప్రార్థనలో వాటికి నీరు పోసి ఆయన మనకిచ్చినటువంటి కృపావరాల విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయి. మన జీవితంలో ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకత్వమే ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరటానికి కారణాలు. పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అబ్రహాము, మోషే ఇటువంటి నిబంధన కింద జీవించినటువంటి వారే. ఇటువంటి వారందరూ భౌతికంగా ఆశీర్వదించబడ్డారు. మరి దేవుని యొక్క నిబంధనల విషయంలో నిజాయితీగా ఉన్న వారందరూ ఆత్మీయ ఆశీర్వాదాలను పొందారు. ఈ విషయాలన్నీ చరిత్రలోకి వెళ్తే కనుక ఈ విషయాలన్నిటినీ, దేవుని యొక్క నమ్మకత్వాన్ని కీర్తనకారుడు చూసి రాస్తా ఉన్నాడు. ఈవెన్ మనం కూడా ఆ విషయాలని తెలిసిన వారుగా ఉన్నాం. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి సంతానం బలవంతులుగా ఉండటం అనేది ఆయన చూశాడు. అందుకనే అంటాడు కదా, యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. ఈ వాక్యం యథార్థవంతుల సంతానం గురించి మాట్లాడబడతాం. మరి వాళ్ళు సమాజంలో ఎంతో ప్రాముఖ్యత అందిస్తారు. మరి సమాజాన్ని మరి జాగ్రత్తగా గమనిస్తూ వాటిలో నైతిక విలువల్ని, దేశంలో నైతిక విలువల్ని పెంచటానికి మరి ప్రయాసపడతారు. అంటే వారు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం వలన ఆ యొక్క నైతిక విలువలు
మరి సమాజానికి, దేశానికి యాడ్ చేస్తా ఉంటారు. అటువంటి వారు లేకపోతే దేశంలో కొద్ది మంది అయినా, చిన్న గుంపు అయినా, అటువంటి వారు లేకపోతే దేశంలో దేశం నశించిపోద్ది. అంటే నడిచి సముద్రంలో ఓడ ఎట్లా కొట్టుకుపోద్దో, అసలు చుక్కాని లేకపోతే ఓడ ఎలా ఉంటుందో అటువంటి అటువంటిదిగా దేశం తయారైపోద్ది. అంతేకాకుండా దేవుని కృప ఏ దేశం మీద అయితే లేదో ఆ దేశం మరి నాశనం అయిపోద్ది. కాబట్టి యథార్థవంతులు ఉండటం దేశంలో యథార్థవంతులు ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వారి యొక్క యథార్థతను బట్టే దేవుడు మరి ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటాడు, ఆ దేశం వర్ధిల్లుతా ఉంటది. తర్వాత చూస్తే కనుక 3వ వచనంలో మరి ధన్యుని యొక్క సమృద్ధిని గురించి రాస్తా ఉన్నాడు. ఇక్కడ కూడా 2 విషయాలు చూస్తా ఉన్నాం. మరి కలిమియు సంపదను వారి ఇంట ఉండును. మరి పాత నిబంధన పద్ధతిని మనం గుర్తు చేసుకుంటే దేవుని యందు భయభక్తులు గల వారికి సర్వ సమృద్ధి ఉంటది. అయితే మరి యోబుకి శ్రమలు ఎందుకు వచ్చినాయో అతని స్నేహితులకు అర్థం కాల. అందుకే ఏమి చెప్పలేక చివరికి నీలో ఏమన్నా రహస్యమైనటువంటి భయంకరమైన పాపాలు ఉన్నాయేమో అనే విషయాన్ని తేల్చేశారు. అతనిలో వేషధారణ ఉందని, దాన్ని ఒప్పుకోమని పదే పదే చెప్తా వచ్చారు. అంటే యోబు యథార్థవంతుడు అయితే శ్రమ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయడానికి, దాని ఆన్సర్ని కనుగొనడానికి యోబు మీద మరి నిందలు మోపుతా వచ్చారు. నీ రహస్య పాపం ఉంది నీలో, లేకపోతే వేషధారణ ఉంది, ఇవన్నీ దేవుని దగ్గర ఒప్పుకో, అప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన కనుకరిస్తాడని రకరకాలైనటువంటి మాటలను చెప్తా వచ్చారు. అయితే దుర్మార్గులు కూడా అప్పుడప్పుడు వర్ధిల్లుతా ఉంటారు. అది మనం అంతా కూడా మనం చూసేదే. మరి అయితే వారి ఇల్లు మాత్రం ఇసుక మీద కట్టబడినట్టు ఉంటది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమవుతుందో మన అందరికీ తెలుసు. వానలు వచ్చును, వరదలు ముంచి వేసను, అప్పుడు ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఉండనే ఉండదు. దేవుని యొక్క తీర్పులోనికి మనుషులు తీసుకుని రాబడినప్పుడు మరి భూమి మీద వృద్ధులుతూ వచ్చిన వారందరూ కూడా ఆ తీర్పులోంచి ముందుకు వెళ్ళలేరు. చాలా మంది ఆ తీర్పుకు లోనై, ఆ తీర్పులో శిక్షకు లోనై మరి అక్కడే ఆగిపోతారు. వారికి నిత్య నివాసాలు లేవు. రెండవదిగా చూస్తే ఈ యొక్క ధన్యుడు గృహం నిండా సమృద్ధి ఉండటం మాత్రమే కాకుండా హృదయం నిండా కూడా నీతి ఉంటుంది. వారి నీతి నిత్యము నిలుచును. దేవుని యందు భయభక్తులు గల వారి ప్రవర్తన దేవుణ్ణి చూపించేదిగా ఉంటది. మన జీవితంలో మరి దేవుని నీతి ఉంటే, ఆయన యందు భయభక్తులు ఉండి మనం ప్రవర్తిస్తా ఉంటే మరి దేవునిలాగా ప్రవర్తిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలని, ప్రవర్తనని మనం గనక చూస్తే ఆ గుణ లక్షణాలు, ఆ ప్రవర్తన, ఆ మాట్లాడటం, ఆ తీరు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. అంటే దేవుని గుణ లక్షణాలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు జీవించి మనకు చూపించాడు. మరి ఎందుకంటే ఆయన అక్షరాల శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. మరి అనాది కాలం నుండి సృష్టి ద్వారా తెలుసుకొనబడిన దేవుడు. ఆకాశాలను చూసి, భూమిని చూసి, దానిలో ఉన్న సమస్తాన్ని చూసి ఆ యొక్క సృష్టికర్తని ఏ విధంగా మరి సృష్టికర్త ఆ సృష్టి ఏ విధంగా ప్రత్యక్షపరుస్తా ఉందో, ఇప్పుడైతే మరి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులకి కనబరుచుకోవడానికి, మనుషులకి ఎలా జీవించాలి అనేటువంటి ప్రవర్తనని, గుణ లక్షణాలని నేర్పించడానికి ఆయన తిరిగి మనుషుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి పనిని ఆయన జరిగించుకొని సమస్త మానవాళి, తప్పిపోయినటువంటి సమస్త మానవాళికి వారి పాపాల నుంచి ఆయన విమోచించడానికి ఆయన ఈ భూమి మీద శరీరధారిగా తిరిగారు. తర్వాత 4వ వచనంలో మనం చూస్తే కనుక ధన్యుని యొక్క ప్రశాంతత మనకు కనిపిస్తుంది. మరి మొట్టమొదటిగా చూస్తే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఆ మాటని మనం అక్కడ చూస్తాం 4వ వచనంలో.
ధన్యుడు భక్తిహీనులాగా చీకట్లో తొట్టిల్లిపోడు. అతనికి చీకట్లో కూడా వెలుగు పుడుతుంది. చీకట్లో కూడా వెలుగు ఉంటుంది. మరి నిజమే. మరి ఆ చీకట్లో ఆ చీకట్లో కూడా వెలుగు ప్రకాశించేటువంటి ఆ రకమైన ప్రవర్తన యథార్థవంతుడికి ఉంటుంది. మనం ఈ చీకటి లోకంలో జీవిస్తున్నాం. ఈ చీకటి లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ఈ చీకట్లో వెలుగు పుట్టడం అనేది మనకి మనకి ప్రత్యేకమైనటువంటి దీవెన. దేవుని కలిగి ఉండటం, ఆ వెలుగును అర్థం చేసుకుని ఉంటాం, ఆ వెలుగును పొందుకుని ఉంటాం, ఎంతో ప్రత్యేకమైనటువంటి దీవెన. ఆ విధంగా వెలుగైనటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉండటం ద్వారానే మనం ఈ చీకటి లోకంలో కూడా జీవించగలుగుతున్నాం. అంతేకాకుండా ప్రకాశించగలుగుతున్నాం. అదే మనకు మరి యేసుక్రీస్తు అనే వెలుగు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ చీకటి లోకంలో మనకి త్రోవ కనిపించడానికి మరి ఉపయోగపడుతుంది. రెండవదిగా చూస్తే కృప. యథార్థవంతుడు కటాక్షం కలవాడు అనే మాటను మనం చెప్తున్నాం. యథార్థవంతుడైనటువంటి వ్యక్తి ఇతరులని ప్రేమిస్తాడు. కటాక్షం లేకపోతే కృప, అనుగ్రహం అనేది దేవుని యొక్క గుణాల్లో ఒకటి. ఇది క్రీస్తులో కూడా మనం సమృద్ధిగా చూస్తాం. ఆయన మనుషుల్ని తన వైపుకి ఆకర్షించుకునే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే వ్యాధిగ్రస్తుల్ని, దెయ్యాలు కొట్టిన వాళ్ళని, జీవితంలో నలిగిపోయిన వాళ్ళని, మరి తమ పాపాల విషయంలో మరి ఇబ్బంది పడుతూ వారి జీవిత విధానాన్ని మార్చుకోవాలని ఇష్టపడిన వాళ్ళని మరి ఆయన చేరదీశాడు. అందుకని ఆయన్ని పాపుల స్నేహితుడు అన్నారు. మరి క్షమించాడు, స్వస్థపరిచాడు. అంతేకాకుండా వారితో దయగలిగినటువంటి మాటలు మాట్లాడాడు. ఈ మాటలకు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈయన పలానా వాడు కదా, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పుకున్నారు కూడా. యథార్థవంతుడైనటువంటి ప్రభు ఇతరుల పట్ల కటాక్షం కలిగిన వాడు. ఆ విధంగా మనం కూడా మరి జీవించబద్ధులమై ఉన్నాం. మూడవదిగా చూస్తే మంచితనం. యథార్థవంతుడు వాత్సల్యము గలవాడు అంటే కనికరం కలిగినటువంటి వాడు. మనుషులందరూ చెదిరిపోయి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందురంట యేసుక్రీస్తు ప్రభు వారి మీద కనికరపడ్డాడంట. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి పేతురు ఆయన మేలు చేయుచుండెను అనే మాటను రాస్తాడు. మరి ఆయన హృదయం అందరి పట్ల ప్రేమతో నిండి ఉండేది. మనుషులకు మేలు చేయాలని వేల కొద్ది మైళ్ళు ఆయన నడిచేవాడు. మరి ఆయన అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మంచివాడు. ఇటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. అందుకని పౌలు అంటాడు కదా, క్రీస్తు యొక్క ముద్రలను నేను ధరించి ఉన్నాను. మరి ఆ మాట మనం చెప్పగలమా? అంటే క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను అంటే క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు వారి యొక్క గుణాన్ని, మరి ఆయన మనసుని నేను ధరించున్నాను అని చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. నిజమే, వాటిలో కొన్నైనా 1, 2, 3 అయినా మనలో ఉన్నాయి అని మనం చెప్పగలమా? 4వదిగా చూస్తే దైవ స్వభావము. వారు కటాక్షము, వాత్సల్యత, నీతి గలవారు. మరి అంటే నీతి అంటే ఎల్లప్పుడూ కరెక్ట్ గా చేయడం, సరైంది చేయడం, సరైనది మాత్రమే చేయడం. ఇది దేవుని యొక్క లక్షణం. ఇది నీతి అనేది మంచితనం కంటే కూడా కొంచెం ఎక్కువైంది. కీర్తనాకారుడు ఎవరినైతే వర్ణిస్తున్నాడో ఆ వ్యక్తి మంచివాడు. మరి అంతేకాకుండా నీతిమంతుడు. మంచితనం యొక్క రూట్స్ అంటే వేర్లు
ప్రేమలో ఉంటాయి. నీతి యొక్క వేళ్ళు ధర్మశాస్త్రంలో ఉంటాయి. అంటే నీతి ధర్మశాస్త్రం నుంచి బిగినైంది. మంచితనం ప్రేమ నుంచి బిగినైంది. అందుకే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని యోహాను భక్తుడు రాశాడు. యోహాను 1:17 మనం ఈ మాటను చూస్తాం. ఇక్కడ ధన్యుడైనటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండటం మనం చూస్తా ఉన్నాం. అతడు మరి దైవ స్వభావాన్ని కలిగి వాటి యందు ఆనందించటం మనం చూస్తున్నాం. మరి కృప, మంచితనం, వాత్సల్యం ఇవన్నీ కలిగిన వాడుగా ఈ ధన్యుడైన వ్యక్తి ఉంటాడు. మరి ఈ లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తి సంతోషంగా ఉండటంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి మన జీవితంలో మనం ఈ లక్షణాలని అభివృద్ధి చేసుకుంటా వెళ్తే చీకటి నిండిన జీవితాలకి వెలుగునిచ్చే వారంగాను, ఇతరుల్ని ప్రేమించే వారంగాను, కనికరం గలవారుగాను, మరి ఎప్పుడు కూడా సరైనటువంటి విధానంలో పనిచేసేవారుగాను, ఈ రకంగా మనం మనలో ఉన్న ఆ యొక్క ధన్యంలో ఉన్న ఆ యొక్క లక్షణాలని మనం కూడా మన జీవితంలో మరి బిల్డప్ చేసుకుంటా వెళ్తే, కట్టుకుంటా వెళ్తే మన జీవితం కూడా ధన్యకరమైనటువంటి జీవితంగా మారుతుంది. ఆ ధన్యకరమైనటువంటి వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత ప్రశాంతత మనల్ని కూడా ఆవరిస్తుంది. ఆయన నడిపింపు, ఆయన కృప, ఆయన మంచితనం, ఆయన యొక్క దైవ స్వభావాలని చూసి ఆనందించే వారంగాను, మరి సంతోషించే వారంగాను మనం కూడా ఉంటాం. మన కూడా దేవుడు సంతోషంతో నింపుతాడు అనటానికి ఏ రకమైనటువంటి మరి ఆశ్చర్యం కూడా లేదు. కాబట్టి దేవుడు ఆ విధంగా మన జీవితాలను నింపాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన యొక్క అటువంటి గుణాలు అంటే 4వ వచనంలో చెప్పినటువంటి 4 గుణాలని దేవుడు మనకు కూడా అనుగ్రహించి కటాక్షాన్ని, వెలుగుని, వాత్సల్యాన్ని, నీతిని కలవారుగా మనల్ని కూడా చేసి ఆయన దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ధన్యులంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కీర్తనకారుడు రాసినట్లుగానే అటువంటి ధన్యత కలిగినటువంటి వ్యక్తి గొప్ప సంతోషంతో నింపబడతాడు. మరి దైవ స్వభావాన్ని కలిగి ఆనందిస్తాడు. దేవుడు అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనందరికీ కూడా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. రండి, చెప్పబడినటువంటి ఆ యొక్క కీర్తన భాగాన్ని బట్టి, అందులో దేవుడు మనకి ఇచ్చినటువంటి విషయాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం.